నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సంఘంలో మీకున్నటువంటి విలువ గౌరవాలు పెరుగుతుంటాయి. అనవసర కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యజ్ఞనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని యొక్క ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారి యొక్క ఆస్తి వివాదాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పురుషోత్తమ శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారి నారదకృత శ్రీరామస్తుతిని పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. సంఘంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపడుతుంటారు. పిల్లల యొక్క విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. వేరువేరు రూపాలలో ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ భార్గవ శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు అనుకోనటువంటి అతిథులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాగే ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అవసరానికి తగినటువంటి సహకారాన్ని పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృత అభిషేకమును నిర్వహించండి. సింహరాశి వాళ్లకు సంఘపరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాలుంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ యోగ నారసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు అవసరమవుతుంటాయి. ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ఉన్నటువంటి వివాదాలు సమసిపోతుంటాయి. నూతన పంథాలో ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నవ నారసింహస్వామివారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి రామాయణమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఉన్నటువంటి అప్పుల భారాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులతో కూడినటువంటి లాభాలు కలిసి వస్తాయి. సంఘంలో గుర్తింపు గౌరవాలను పొందుతారు. అలాగే వివిధ రూపాల్లో పెరిగినటువంటి బాధ్యతలు చక్కగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీరామస్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు కష్టపడిన దానికి సరి అయినటువంటి రీతిలో ప్రోత్సాహాలను పొందే ప్రయత్నాలు చేస్తుంటారు. అప్పుల బాధలు వివిధ రూపాల్లో ఇబ్బంది పెడుతుంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలు కొన్ని కారణాల చేత ఆలస్యమవుతూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టమును పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు దూర ప్రాంతాల నుండి వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుతుంటాయి. చేపట్టినటువంటి పనుల్లో స్నేహితులు సహకరిస్తుంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రంగనాథ స్వామివారు.
మీరు చేయవలసిన పూజ శ్రీరామస్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు రాజకీయ, కళా, సాంస్కృతిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీరామస్వామి వారి కవచమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పుల భారాలు తొలగించుకోగలుగుతారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహాలు లభిస్తుంటాయి. జీవిత భాగస్వామి నుండి సంపూర్ణమైన కుటుంబ అభివృద్ధి కోసం సహకారాన్ని పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైకుంఠ నారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ రామాయణ జయమంత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు పెట్టుబడుల విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఆదాయము, ఖర్చులు కూడా ఉంటాయి. నూతనమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకుంటారు. నిలకడ మీద సానుకూలత ఏర్పడుతుంది. స్వల్పంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ భరత కవచమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.